ముద్రగడ పద్మనాభంపై సినీ కమెడియన్ పృథ్వీరాజ్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ముద్రగడ కాపు జాతికే కలంకమంటూ ఆయన మండిపడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగాయ పుణ్యక్షేత్రంలో ఆయన పూజలు నిర్వహించారు. దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినప్పటికీ ప్రతిఫలం లేకపోయిందని, అలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేమన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో తాను అనారోగ్యం పాలయ్యానని, ఆ సమయంలో తనను వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదన్నారు. కొనిదెల నాగబాబు పెద్ద మనసుతో తనను ఆదుకున్నారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. నేను ఒక్కనే నా వాయిసే కరెక్ట్, పృథ్వీరాజే కరెక్ట్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉంటే అన్న ఉండాలి, లేకపోతే కొండ ఉండాలి. ఆ రెండు లేవు. కష్టపడి పని చేసాం. తర్వాత ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం. కరోనాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు. ఆ టైంలో మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్ గా నాకు బెడ్ ఇప్పించి పునర్జన్మనిచ్చారు. వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీ నరసింహ స్వామికి, మెగా ఫ్యామిలీకి, ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం. ఈ బ్రతుక్కి ఒక సార్థకం ఉంది. కాబట్టి ఎవరో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం. మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం. అందుకే జన సైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడతాను.